దేశంలో టీనేజ్ ప్రెగ్నెన్సీ కేసులు భారీగా నమోదవుతున్నాయి. ముఖ్యంగా కర్ణాటకలో టీనేజ్ ప్రెగ్నెన్సీ కేసులు గత 3 ఏళ్లలో ఆందోళనకర స్థాయిలో పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో టీనేజ్ ప్రెగ్నెన్సీ కేసులకు చెక్ పెట్టేందుకు కర్ణాటక ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. టీనేజ్ ప్రెగ్నెన్సీ కేసులను నివారించడానికి కర్ణాటక సర్కార్ గత వర్షాకాల సమావేశాల్లో బాల్య వివాహాల నిషేధ చట్టం 2006 బిల్లును సవరించింది. అంతేకాదు, బాల్య వివాహాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. దేశంలోని యువత సోషల్ మీడియా ప్రభావంతో పెడదారి పడుతుంది. ముఖ్యంగా టీనేజ్ వయసు వారు చెడు అలవాట్లు, వ్యసనాలకు బానిసలుగా మారుతున్నారు. ఆందోళన కలిగించే మరో విషయం ఏంటంటే టీనేజ్ ప్రెగ్నెన్సీ కేసులు భారీగా పెరుగుతున్నాయి. తెలిసి తెలియని వయసులో ప్రేమ పేరుతో ఆకర్షణకు గురై చాలా మంది మైనర్లు గర్భం దాల్చుతున్నారు. అలాగే బాల్య వివాహాల వంటివి మైనర్లు గర్భం దాల్చడానికి కారణాలుగా చెప్పవచ్చు. ముఖ్యంగా అశ్లీల సినిమాలు, వెబ్ సిరీస్లు, ఫోన్లలో అసభ్యతతో కూడిన రీల్స్ చూడడం వంటి వాటితో కొందరు బాలికలు ప్రేమ పేరుతో ఆకర్షితులవుతున్నారు. దీనిని ఆసరాగా చేసుకుంటున్న కొంతమంది ఆకతా యువకులు బాలికలకు ఎరవేస్తున్నారు. ఈ క్రమంలోనే టీనేజ్ ప్రెగ్నెన్సీకి కారణమవుతున్నారు. మన దేశంలో టీనేజ్ ప్రెగ్నెన్సీ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఒక రాష్ట్రంలో గత 3 ఏళ్లలో టీనేజ్ ప్రెగ్నెన్సీ కేసులు ఆందోళనకరమైన స్థాయిలో నమోదయ్యాయి. అది మరేదో కాదు, కర్ణాటకలో టీనేజ్ ప్రెగ్నెన్సీ కేసులు ఆందోళనలు కలిగిస్తున్నాయి. ప్రేమ కారణంగా లేదా చట్టంపై అవగాహన లేకపోవడం వల్ల కర్ణాటకలో మైనర్ బాలికలు గర్భవతులవుతున్న కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. గత 3 ఏళ్లలో కన్నడనాట 2320 మంది బాలికలు గర్భవతులయ్యారు. ఈ ఏడాది అక్టోబర్ వరకు 749 మంది బాలికలు గర్భం దాల్చారని నివేదికలు చెబుతున్నాయి. తమ మొబైల్ ఫోన్లలో లైంగిక ప్రేరేపణ కలిగించే కొన్ని మూవీస్, రీల్స్ చూసి బాలికలు ప్రేమలో పడిపోతున్నారు. దీనిని ఆసరాగా చేసుకుంటున్న కొంతమంది యువకులు మైనర్లతో శృంగారం చేసి కౌమార గర్భాలకు కారణమవుతున్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. టీనేజ్ ప్రెగ్నెన్సీకి కారణమైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నా పెద్దగా ప్రయోజనం ఉండడం లేదు. మైనర్లతో శృంగారం, వారిపై అత్యాచారం పాల్పడిన వారిపై పోక్సో కేసు నమోదు చేసినప్పటికీ ఈ తరహా కేసులు మాత్రం తగ్గడం లేదు. ఎందుకంటే సరైన సాక్ష్యాధారాలు లేకపోవడం వల్ల బాధితురాలి కుటుంబం సమాజంలో తమ గౌరవానికి భంగం కలుగుతుందనే భయంతో ప్రాథమిక దశలోనే రాజీ పడిపోతున్నారు. బాధితురాలి కుటుంబ సభ్యుల భయం నిందితులు శిక్ష నుంచి తప్పించుకోవడానికి పరోక్షంగా సహకరిస్తోంది. గత 3 ఏళ్లలో మైనర్ బాలికల గర్భాలకు సంబంధించి రాష్ట్ర బాలల సంక్షేమ కమిటీలో 2320 కేసులు నమోదయ్యాయి. టీనేజ్ ప్రెగ్నెన్సీ కేసులను నివారించడానికి కర్ణాటక సర్కార్ గత వర్షాకాల సమావేశాల్లో బాల్య వివాహాల నిషేధ చట్టం 2006 బిల్లును సవరించింది. బాల్య వివాహాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. అదనంగా టీనేజ్ ప్రెగ్నెన్సీ కేసులను అరికట్టేందుకు జిల్లా, మండల స్థాయిలో కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. బాధితుల రక్షణ కోసం చైల్డ్ హెల్ప్ లైన్ 1098ను తీసుకొచ్చింది. ఈ నెంబర్కు ఏదైనా ఇబ్బందుల్లో ఉన్న బాలికలు ఫోన్ చేయొచ్చు. అప్పుడు సంబంధిత అధికారులు వెంటనే బాలికలను రక్షించడానికి తగు చర్యలు తీసుకుంటారు. ఒకవేళ గర్భం దాల్చి బిడ్డకు జన్మనిచ్చిన మైనర్లకు ప్రభుత్వం అండగా ఉంటుంది. సంరక్షణ అవసరమైన పిల్లల భద్రత, పునరావాసం కోసం ప్రతి జిల్లాలో బాలల సంక్షేమ కమిటీ, బాలల ప్రత్యేక పోలీసు విభాగం, బాలల సంక్షేమ సంస్థ, జిల్లా బాలల రక్షణ విభాగం పనిచేస్తున్నాయి. టీనేజ్ ప్రెగ్నెన్సీ బాధితులకు 18 ఏళ్ల వయసు వచ్చే వరకు సంరక్షణ కేంద్రాలలో ఉండేందుకు అనుమతి ఉంది. 23 ఏళ్ల వయసు వరకు బాధితురాలికి అవసరమైన సహాయాన్ని కర్ణాటక ప్రభుత్వం అందిస్తోంది. బాధితురాలికి 18 ఏళ్లు నిండే వరకు స్పాన్సర్షిప్ పథకం కింద ఒకేసారి 6,000 విలువైన ఆరోగ్య సేవలు, వైద్య పరీక్షలు చేస్తున్నారు. అలాగే నెలకు 4,000 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్నారు. ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన కింద బాధితురాలికి ఆమె నవజాత శిశువుకు ఏడాదికి 5 లక్షల ఆరోగ్య బీమా సౌకర్యం కల్పిస్తున్నారు. కర్ణాటకలో ఆందోళనకర రీతిలో పెరిగిపోతున్న టీనేజ్ ప్రెగ్నెన్సీలను అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది. అదే సమయంలో బాధితులకు సైతం అండగా ఉంటూ టీనేజ్ ప్రెగ్నెన్సీపై ప్రజలకు అవగాహన కల్పిస్తోంది. కర్ణాటకలో గత కొన్నేళ్లుగా టీనేజ్ ప్రెగ్నెన్సీలు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి. దీనివల్ల ఎంతో మంది టీనేజ్ అమ్మాయిల జీవితం సమస్యల వలయంలో చిక్కుకుంటోంది. అందుకే ఓవైపు టీనేజ్ ప్రెగ్నెన్సీ బాధితులకు అండగా ఉంటూనే
మరొక వైపు టీనేజ్ ప్రెగ్నెన్సీలను కట్టడి చేసేందుకు కర్ణాటక ప్రభుత్వం చర్యలను ముమ్మరం చేసింది.